Hi guys, welcome back to our channel MNT Job Alerts. గైస్ మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి సిబిఐటికి సంబంధించిన ఒక మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 15వ తేదీ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది దాని ప్రకారం మనకు అఫీషియల్ మాక్ టెస్ట్ అయితే ఆర్ఆర్బి నిర్వహించింది. సో అది ఆర్డిఎస్లో ప్యాటర్న్ ప్రకారం ఎలా అయితే కండక్ట్ చేయబోతుందో అదే ప్యాటర్న్ ప్రకారం మనకైతే మాక్ టెస్ట్ కండక్ట్ చేసింది. ఆ మాక్ టెస్ట్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్స్లో ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అంటే మీకు అఫీషియల్ మాక్ టెస్ట్ లింక్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. మనం లాగిన్ అయిన తర్వాత ఇట్లయితే మనకు ఒక చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అనే ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదన్నమాట ఇన్స్ట్రక్షన్స్ పేజ్. ఇది ఎవ్రీ టెస్ట్కి ఫస్ట్ మనకైతే ఇన్స్ట్రక్షన్ పేజెస్ వస్తుంది. అది 5 minutes అయితే ఉంటుంది. ఆ 5 minutesలో మనం ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కరెక్ట్గా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ అదే ఇన్స్ట్రక్షన్ పేజ్లో ఈ టెస్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ అడగబోతున్నాం అని చెప్పి ఒక ఎగ్జాంపుల్తో సహా వాళ్ళు ఇస్తున్నారు. చూడండి, మనకి పైన 3 బొమ్మలు ఇచ్చారు. అవి ఎలా ఉన్నాయి, ఎటు సైడ్ ఏ సైజులో ఉన్నాయి, ఎటు సైడ్ తిరిగి ఉన్నాయి, ఇలా మొత్తం మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ కింద టెస్ట్ ఉంటుంది అనమాట, ఆన్సర్ కూడా వాళ్ళే ఇస్తారు. చూడండి, ఇట్లా అయితే మేము ఈ టెస్ట్ ఉండబోతుంది. సో మీరు ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి అన్నట్టుగా మనకి ఎగ్జాంపుల్తో సహా అయితే ముందే ఇచ్చేసారు. సో అదే విధంగా అయితే మనం అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో పైన మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 6 ఇచ్చారు, టైం లిమిట్ 4 minutes ఇచ్చారు. ఆ 4 minutesలో మనం 6 questions ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఈ ఇన్స్ట్రక్షన్స్ పేజ్ మెయిన్ అనమాట. అందుకే మనకి 5 minutes టైం ఇచ్చారు, ఊరికే ఇవ్వరు. సో మామూలుగా ఇదైతే టెస్ట్లో అయితే వేరే అవుతుంది, అసలు మెయిన్ ఎగ్జామ్లో అయితే మారుతుంది. మామూలుగా ఇది ఇన్స్ట్రక్షన్స్ మాక్ టెస్ట్ కాబట్టి మనకి ప్యాటర్న్ తెలియడం, అర్థం కావడం కోసం జస్ట్ 6 questions ఇచ్చారు అంతే. సో ఇప్పుడు చూడండి, గ్రూప్ ఇన్స్ట్రక్షన్ టెస్ట్ 1 అనమాట. ఇది టెస్ట్ 1 పార్ట్ 1 కూడా ఇచ్చారు. సో పార్ట్ 2 కూడా ఉంది దీనికి. సో ఈ 1 minute మనం ఈ ఇమేజెస్ని మనం కరెక్ట్గా రికగ్నైజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఈ 1 minute తర్వాత మనకి అది టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి 5 ఆప్షన్స్ ఇస్తారు. 5 ఆప్షన్స్లో ఏ కరెక్ట్ ఇమేజ్ అనేది మనం గుర్తుపట్టాలి. సో అందుకని 3 ఇమేజెస్ని గుర్తుపట్టండి. మెయిన్ ఎగ్జామ్లో ఇలా ఉండదు, 3 ఇమేజెస్ ఉండవు, 20 ఉండొచ్చు, 12 ఉండొచ్చు. సో అది వేరీ అవుతుంది, ఇన్స్ట్రక్షన్ పేజీలో ఇస్తారు ముందుగానే. సో దాన్ని బట్టి మనం అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మన మైండ్ని. ఇక్కడైతే మనకి 1 minute ఇచ్చారు. 1 minuteలో 3 ఇమేజెస్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 minute అయిపోగానే మనకి ఆన్సర్ అయితే స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం అయితే ఈ 3 ఇమేజెస్కి తగ్గట్టుగా ఆప్షన్స్ని వెతుక్కోవాలి. అండ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. సో చెప్పానుగా, ఇక్కడ మనకి పార్ట్ 1కి సంబంధించిన టెస్ట్ అనమాట. మనకి ఆ 3 ఫిగర్స్లో ఒక ఫిగర్ వీటిల్లో ఏది అన్నట్లుగా. సో బి ఆప్షన్ అనమాట, మనం అక్కడ చూసిన ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇమేజెస్లో కరెక్ట్ ఇమేజ్ ఏ ఆప్షన్లో ఉందో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, బి సెలెక్ట్ చేశాను. ఈ ఇమేజెస్లో మాత్రం బి, అండ్ థర్డ్ ఇమేజెస్లో కూడా ఏ. ఇట్లా అయితే మనం సెలెక్ట్ చేస్తాను. 1 minute టైం అయిపోగానే మనకి ఎవ్రీ పార్ట్ అయిపోగానే మనకైతే బ్రేక్ టైం వస్తుంది 1 minute. సో ఆ బ్రేక్ టైంలో మనకి ఎగ్జామ్ సమ్మరీ వస్తుంది. ఎందుకంటే మాక్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ చూడండి సెక్షన్ నేమ్ ఉంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ ఉంది, నెంబర్ ఆఫ్ నాట్ అటెంప్టెడ్ క్వశ్చన్స్, ఇలా మొత్తం ఎగ్జామ్ సమ్మరీ మొత్తం ఇస్తారనమాట. ఎవ్రీ సెక్షన్ అయిపోగానే 1 minute. ఆ 1 minute మనం ఎగ్జామ్ సమ్మరీ చూసుకోవచ్చు. తర్వాత అలాగే మనకి టెస్ట్ నెక్స్ట్ ఏముంది, పార్ట్ 2 ఉంది అనమాట. టెస్ట్ 1 పార్ట్ 2 ఉంది, టెస్ట్ 2 ఫాలోయింగ్ డైరెక్షన్స్ ఉంది, టెస్ట్ 3 డెప్త్ పర్సెప్షన్ ఉంది, టెస్ట్ 4 పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ టెస్ట్ ఉంది, టెస్ట్ 5 పర్సెప్చువల్ స్పీడ్, ఇట్లా మొత్తం ఉన్నాయన్నమాట. సో ఇది పార్ట్ 2 అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు పైన పార్ట్ 2. సో ఇక్కడ కూడా 3 ఇమేజెస్ ఇచ్చారు. పార్ట్ 1లో 3 ఇమేజెస్, పార్ట్ 2లో 3 ఇమేజెస్. సో 1 minute టైం ఇచ్చారు. 1 minute మనం 3 ఇమేజెస్ గుర్తుపెట్టాలి. గుర్తుపెట్టిన తర్వాత సో ఇందులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అదే ఇమేజెస్ ఏ ఆప్షన్లో ఉందో ఆ ఆప్షన్కి టిక్ పెట్టాలి. అండ్ ఖచ్చితంగా కింద సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే ఆప్షన్స్ సేవ్ అవుతాయి, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో సేవ్ అవ్వవు. ఆ 1 minuteలో అది నెక్స్ట్ పార్ట్కి అయితే వచ్చేస్తుంది. కానీ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మాత్రం అవి అయితే సేవ్ అవుతుంది. అప్పుడు మాత్రం మనకి మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. సో సేవ్ ఆప్షన్ ఖచ్చితంగా క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఆ 1 minute అయిపోగానే ఎగ్జామ్ సమ్మరీ వచ్చింది. బ్రేక్ టైం అనమాట. బ్రేక్ టైం 1 minute ఉంటుంది ఈచ్ సెక్షన్కి. సెక్షన్ అయిపోగానే బ్రేక్ టైంలో మనకి ఎగ్జామ్ సమ్మరీ ఇందాక చూపించినట్లుగానే ఎవరి టెస్ట్ అయిపోగానే మనకి ఎగ్జామ్ సమ్మరీ వస్తుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ 3 అండ్ ఆన్సర్డ్ 0 అని వచ్చింది. ఎందుకంటే నేను సేవ్ చేయడం మర్చిపోయాను అనమాట, అందుకని అలా వచ్చింది. నాట్ అటెంప్టెడ్ క్వశ్చన్స్ 3.
సో ఇలా అయితే మనం మిస్టేక్స్ చేయొద్దు. సేవ్ అనే ఆప్షన్ ఖచ్చితంగా క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం నేను చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు టెస్ట్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. టెస్ట్ 2కి కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ 5 మినిట్స్ ఇస్తారు. ఆ 5 మినిట్స్లో మనం ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదవాలి. అండ్ ఎటువంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు దానికి సంబంధించింది కూడా ఇక్కడ ఇస్తారనమాట. ఇలాంటి ఒక ఫిగర్ ఇస్తాము, ఇట్లా 2 క్వశ్చన్స్ ఇస్తాము, ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందని ఒక ఎగ్జాంపుల్తో సహా అయితే ఇస్తున్నారు. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 3 ఇచ్చారు, 1 మినిట్ టైము. సో మెయిన్ ఎగ్జామ్లో మారుతుంది అనమాట ఖచ్చితంగా. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది టెస్ట్ అనమాట. టెస్ట్ 2 స్టార్ట్ అయింది. ఇందులో 3 క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఇందులో పార్ట్ 1 పార్ట్ 2 లేదు, ఓన్లీ సింగిల్ పార్ట్ అనమాట. సో 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇక్కడ అపియర్స్ ఆపోజిట్ C1 P5. C1కి P5కి మిడిల్లో ఉన్న నెంబర్కి ఆపోజిట్ అని ఇచ్చారు. C1 P5కి మధ్యలో G5 ఉంది. G5కి ఆపోజిట్ A4 ఉందన్నమాట. సో మనం ఆప్షన్ 4ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్కి 3 ఆప్షన్ అండ్ లాస్ట్ ఒక క్వశ్చన్ ఉంది, దానికి కూడా 4 ఆప్షన్. సో తర్వాత సేవ్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేశాను అనమాట. మీరు కూడా సేవ్ ఆప్షన్ ఖచ్చితంగా మర్చిపోవద్దు. టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్విచ్ అయిపోతుంది. బట్ మీరైతే ఖచ్చితంగా సేవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ చేయకుంటే అవి సేవ్ కావన్నమాట. సో ఇప్పుడు చూడండి, మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 3, నెంబర్ ఆఫ్ అటెంప్టెడ్ 3 అని ఇచ్చారు. కానీ నేను పార్ట్ 1లో అలా చేయలేదు, సేవ్ చేయలేదు. సో అందుకని సేవ్ కాలేదు. అది చూపించడం కోసమే ఇక అట్లా చేశాను అనమాట. ఇప్పటి వరకు 2 టెస్ట్లు అయిపోయాయి. టెస్ట్ 3 డెప్త్ పర్సెప్షన్, టెస్ట్ 4 పవర్ ఆఫ్ అబ్జర్వేషన్, టెస్ట్ 5 పర్సెప్చువల్ స్పీడ్ ఇవి కంప్లీట్ అవ్వాలి అని చూపిస్తుంది. సో ఎన్ని కంప్లీట్ అయ్యాయి, నెక్స్ట్ వచ్చే టెస్ట్ ఏంది అని చూపిస్తుంది అనమాట. బ్రేక్ సమరీలో ఎగ్జామ్ సమరీ మొత్తం చూసుకోవచ్చు. ఇప్పుడు టెస్ట్ 3 అనమాట, డెప్త్ పర్సెప్షన్ టెస్ట్. ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 4 ఉంటాయి, 1 మినిట్ టైము. సో ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇలా ఇస్తారు. కానీ మెయిన్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 4 క్వశ్చన్సే ఉండవు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వేరీ అవుతాయి, టైం కూడా వేరీ అవుతుంది. సో అవి ఇన్స్ట్రక్షన్స్ పేజ్లోనే ఇస్తారు. అంటే టెస్ట్ 2 టెస్ట్ 5 మినిట్స్లో మీరు ఏం చేయాలంటే మైండ్ అనే దాన్ని స్విచ్ చేయాలన్నమాట. టెస్ట్కి క్వశ్చన్స్ వేరు, టైం వేరు కదా. దానికి సంబంధించి 5 మినిట్స్లో మనం జస్ట్ మన మైండ్ని స్విచ్ చేసుకోవాలన్నమాట. సెక్షన్ టు సెక్షన్. ఒక సెక్షన్లో మనకి టైం ఎక్కువ ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కో సెక్షన్లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, టైం తక్కువ ఉంటుంది. దానికి సంబంధించి మన మైండ్ మనం కొంచెం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని 5 మినిట్స్లో ఇన్స్ట్రక్షన్ మొత్తం చదువుకొని, అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్తో ఇచ్చారు కదా, హిడెన్ క్యూబ్స్ అయితే మనకి ఇచ్చారు. ఇందులో బ్రిక్స్ కూడా ఉండొచ్చు ఒక్కోసారి. బ్రిక్స్ ఉంటే బ్రిక్స్, హిడెన్ క్యూబ్స్ ఉంటే హిడెన్ క్యూబ్స్. దానికి తగ్గట్టుగా మనం అయితే వే ఆఫ్ స్టైల్ మార్చుకోవాలన్నమాట. ఇక్కడైతే నెంబర్ 2 హిడెన్ క్యూబ్స్ ఉన్నాయి. సో అందుకని 2 ఏదో సెలెక్ట్ చేసుకున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్లో నెక్స్ట్ రాబోతున్నాయి కాబట్టి విత్ ఎగ్జాంపుల్ ఆన్సర్తో సహా అయితే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లోనే ఇస్తున్నారు. సో జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. సో మనకి టెస్ట్ అయితే స్టార్ట్ అయింది. ఇందులో పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నాయి. ఫస్ట్ పార్ట్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్లో 2 హిడెన్ క్యూబ్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ క్వశ్చన్లో మనకి ఎన్ని హిడెన్ క్యూబ్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ని కూడా మనం కౌంట్ చేసుకున్న తర్వాత మనకి 4 అయితే వచ్చాయి. 4 తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే పార్ట్ 2 అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. పార్ట్ 2లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో కూడా నెంబర్ ఆఫ్ హిడెన్ క్యూబ్స్ని కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్ని చూసారా, సెకండ్ క్వశ్చన్ కూడా కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఖచ్చితంగా సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పార్ట్ 1కి అయితే స్విచ్ అవుతుంది. సో పార్ట్ 1కి స్విచ్ అయితే అప్పుడు మనకి క్వశ్చన్స్ సేవ్ అయినట్లుగా అర్థం. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్ట్ 1 సెలెక్ట్ చేసాం, సేవ్ చేసాం, పార్ట్ 2 సేవ్ చేసాం. మనకి ఈ 1 మినిట్ టైం అయిపోగానే మనకైతే ఎగ్జామ్ బ్రేక్ టైం వస్తుంది. బ్రేక్ టైంలో మళ్ళీ సమ్మరీ వస్తుంది చూసారుగా, 1 మినిట్ బ్రేక్ వస్తుంది. ఇందులో పార్ట్ 1లో 2 క్వశ్చన్స్, ఆన్సర్డ్ 2, పార్ట్ 2లో 2 క్వశ్చన్స్, ఆన్సర్ 2, నాట్ అటెంప్టెడ్ 0. సో ఇలా అయితే ఉండాలన్నమాట. లేకుంటే మీరు కొన్ని క్వశ్చన్స్ మిస్ చేసినట్లే. సో మనకి ఇట్లా ఎన్ని క్వశ్చన్స్ అయిపోతే అన్ని చూపిస్తుంది. కింద వచ్చి టెస్ట్ 4 టెస్ట్ 5 మాత్రం పెండింగ్ ఉన్నట్లు చూపిస్తుంది. సో గైస్ ఇప్పుడైతే మనకి టెస్ట్ 4 అయితే స్టార్ట్ అయిపోతుంది. టెస్ట్ 4లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 4, 1 మినిట్ టైం ఇచ్చారనమాట. కానీ ఖచ్చితంగా ఒక నోట్ కిందనే ఉంది చూడండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ టైం లిమిట్ ఫర్ ద టెస్ట్ ఇన్ మెయిన్ ఎగ్జామ్ ఇట్ విల్ వేరీ అని ఇచ్చారు. సో మనకి మెయిన్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వేరీ అవుతాయి, అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ అయితే టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అదనమాట. ఇక్కడ ఓన్లీ జస్ట్ శాంపిల్ కోసం ఒక 3-4 క్వశ్చన్స్ ఇస్తారు, 1 మినిట్ టైం ఇస్తారు. ఇందులో మనకి టెస్ట్ 4 పవర్ ఆఫ్ అబ్జర్వేషన్లో మనకి పిక్చర్ ప్లేస్మెంట్ టెస్ట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇందులో ఫస్ట్ క్వశ్చన్కి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఆల్ ఆర్ సేమ్ ఉన్నట్టయితే మనం ఏ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ క్వశ్చన్కి బి సెలెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇందులో 2 ఫిగర్స్ జంబుల్ అయ్యి అనమాట. 2 ఫిగర్స్ జంబుల్ అయితే బి, 3 ఫిగర్స్ జంబుల్ అయితే సి పెట్టాలి. అండ్ 4 ఫిగర్స్ వాటి ప్లేస్లో మిస్ప్లేస్ అయ్యి ఉంటే, అంటే జంబుల్ అయ్యి ఉంటే ఆప్షన్ 4 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అనమాట. మనకి 5, 6 వేరీ కావు. 2 అయితే 2 అవుతాయి, 3 అయితే 4 అవుతాయి అంతే. అండ్ ఆల్ ఆర్ కరెక్ట్ అయితే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ విత్ ఎగ్జాంపుల్ ఆన్సర్తో సహా క్లియర్ కట్గా ఇచ్చారు. అందుకే 5 మినిట్స్లో మనం ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం క్లియర్ కట్గా చదువుకోవాలి. అండ్ ఆల్రెడీ మనం మాక్ టెస్ట్లో తీసుకున్నాం కాబట్టి మనకి జస్ట్ ఆ ఎగ్జాంపుల్ చూస్తానే మనకి ఇది ఏ ప్యాటర్న్ ఇచ్చారని అర్థమైపోతుంది.
సో ప్రాక్టీస్ వెల్. అండ్ మనకి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జస్ట్ ఒక లైక్ ఇచ్చి వీడియోకి సపోర్ట్ చేయండి. నేను కూడా ఎంతో ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాను ఈ టైంలో. అండ్ ఇప్పుడు చూస్తే మనకైతే టెస్ట్ 4లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 4 ఇచ్చారు, 1 మినిట్ టైమే ఇచ్చారు. సో మనం ఆ టైంలోనే మనం ఆ 4 క్వశ్చన్స్ చేసేయచ్చు, ఈజీగానే ఉంటాయి. కానీ మెయిన్ ఎగ్జామ్లో మనం అయితే కొంచెం ఫాస్ట్నెస్ అయితే పెంచుకోవాల్సిందనమాట. దానికి కొన్ని ట్రిక్స్ రావాలి అండ్ ప్రాక్టీస్ మీద అవి కూడా మనకి వచ్చేస్తాయి. కింద ప్రొసీడ్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసినా కానీ మనకి రాదనమాట. టైం అయిపోయినప్పుడే మనకైతే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఈ క్వశ్చన్స్లో మనం ఫస్ట్ ఫిగర్ సేమ్ ఉంది, సెకండ్ సేమ్ ఉంది, థర్డ్ సేమ్ ఉంది, ఫోర్త్ సేమ్ ఉంది. సో ఆల్ ఆర్ సేమ్ కాబట్టి ఏ ఆప్షన్ క్లిక్ చేశాను. ఇప్పుడు సెకండ్ ఇమేజెస్లో మనకి ఫస్ట్ సేమ్ ఉంది, సెకండ్ సేమ్ ఉంది, థర్డ్ది వేరు ఉంది, ఫోర్త్ది వేరు ఉంది. అందుకని మనకి 3 ఇమేజెస్ సేమ్ వేరుగా ఉన్నాయి కాబట్టి సి ఆప్షన్ క్లిక్ చేశాను. ఇప్పుడు 7 నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి పార్ట్ 2 అయితే స్టార్ట్ అయిందనమాట. పార్ట్ 2లో కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 2 క్వశ్చన్స్ చూసుకోవాలి. సో దీంట్లో 3 ఇమేజెస్ వేరుగా ఉన్నాయి కాబట్టి సి ఆప్షన్ క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు క్వశ్చన్ 2లో కూడా ఫస్ట్ది వేరుగా ఉంది. సో ఇలా 2 క్వశ్చన్స్ ఇమేజెస్ సేమ్ మిస్ప్లేస్ అయ్యాయి కాబట్టి ఆప్షన్ బి క్లిక్ చేశాను అన్నమాట. తర్వాత సేవ్ నెక్స్ట్ ఖచ్చితంగా చేయండి. అప్పుడు మళ్ళీ మనకి పార్ట్ 1 అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు మొత్తం ఒకసారి చూసుకోండి. మనకు 1 మినిట్ టైం మనం స్కిప్ చేయడానికి ఉండదు. 1 మినిట్ టైం ఖచ్చితంగా అవ్వాల్సిందే. అప్పుడు మనకి మళ్ళీ బ్రేక్ టైం వస్తుంది. బ్రేక్ టైంని మనం కూడా స్కిప్ చేయలేము. 1 మినిట్ ఖచ్చితంగా చూడాల్సిందే. అండ్ ఈ మెయిన్ ఎగ్జామ్లో ఏంటంటే మనం ఏ టెస్ట్ని కూడా స్కిప్ చేయలేము అనమాట. టైంని మనం మాక్ టెస్ట్లో అయితే కొంచెం స్కిప్ చేసే అవకాశం ఉంటుంది, కానీ ఇందులో టైం టు టైం 68 మినిట్స్ టెస్ట్ ఉంటే 68 మినిట్స్ మనం ఖచ్చితంగా స్క్రీన్ చూడాల్సిందే. అండ్ ఏ ఆప్షన్ కూడా ఏ టెస్ట్ని కూడా మనం స్కిప్ చేయడం కుదరదు అనమాట. సో ఇక్కడ కింద ప్రొసీడ్ ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత కూడా మనకి నెక్స్ట్ అనేది రాదనమాట. టైం అయిపోయిన తర్వాతనే మనకి వస్తుంది. ఇప్పుడైతే మనం టెస్ట్ 5 పర్సెప్చువల్ స్పీడ్ లాస్ట్ టెస్ట్ ఆఫ్ ది బ్యాటరీ టెస్ట్ అనమాట. ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 4 ఉన్నాయి, 1 మినిట్ టైం ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ కట్గా చదువుకోండి అండ్ విత్ ఎగ్జాంపుల్ చూసుకొని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే సేమ్ ఫిగర్ అనమాట. ఈ ఫిగర్ క్వశ్చన్ ఇచ్చిన ఫిగర్ ఏ ఆప్షన్లో ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ స్టార్టింగ్లో చేసాం కదా నెంబర్ టెస్ట్ 1లో, సేమ్ అలాగే ఉంటుంది. కానీ ఇది సేమ్ ఫిగర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి. సో సేమ్ ఫిగర్ని అక్కడే ఉంటుంది, ఫిగర్ అట్లా ఉంటుంది. అండ్ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ని. ఇదైతే మనకి ఎగ్జాంపుల్తో సహా ఇచ్చారనమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మనకి ఇప్పుడైతే 5 మినిట్స్ టైం అయిన తర్వాత మనకైతే టెస్ట్ స్టార్ట్ అవుతుంది. చూసారా, టెస్ట్ 5 మనకి స్టార్ట్ అయింది. ఇందులో పార్ట్ 1, పార్ట్ 2 పార్ట్స్ ఉన్నాయన్నమాట. పార్ట్ 1లో 2 క్వశ్చన్స్, పార్ట్ 2లో 2 క్వశ్చన్స్ ఇచ్చారు. కానీ మెయిన్ ఎగ్జామ్లో ఖచ్చితంగా వేరీ ఉంటుంది, టైం కూడా వేరీ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసారుగా, ఫస్ట్ క్వశ్చన్ ఏ ఆప్షన్లో ఉంది దాన్ని సెలెక్ట్ చేశాను, ఆప్షన్ ఏలో ఉంది. సెకండ్ క్వశ్చన్ మనకి ఆప్షన్ డీలో కనిపిస్తుంది. సో ఆప్షన్ డి క్లిక్ చేశాను. తర్వాత సేవ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు పార్ట్ 2 అనేది ఓపెన్ అయిందనమాట. పార్ట్ 2లో కూడా మనకి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సెకండ్ క్వశ్చన్ మనకి ఆప్షన్ సిలో కనిపిస్తుంది. సో ఆప్షన్ సి క్లిక్ చేసి సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పార్ట్ 1 ఓపెన్ అవుతుంది. అప్పుడు మాత్రం మనకి రెండు పార్ట్స్ ఆప్షన్స్ సేవ్ అయినట్లు. సేవ్ అయితేనే మనకి ఎగ్జామ్స్ మార్క్స్ అలాట్ చేస్తారు. లేకుంటే జస్ట్ మీరు చూస్తూ ఉంటే ఆప్షన్ క్లిక్ చేసి ఉంటారు, కానీ నెక్స్ట్ టెస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు అవి సేవ్ కావు, సేవ్ చేస్తేనే సేవ్ అవుతాయి. సో ఇలా అయితే మనం టెస్ట్ అన్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. అండ్ ప్రాక్టీస్ బాగా చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సిబిఐటి ఎగ్జామ్. అండ్ ఎగ్జామ్ సమ్మరీ చూస్తే ఇప్పుడు మనకి టోటల్గా టెస్ట్ 1లో మనకి అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, క్వశ్చన్కి ఆన్సర్ ఒకటి ఇచ్చాం. అండ్ టెస్ట్ 2 ఉంది. అండ్ ఫాలోయింగ్ ద డైరెక్షన్ టెస్ట్, డెప్త్ పర్సెప్షన్ టెస్ట్లో 2 పార్ట్స్ ఉన్నాయి, 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం. పవర్ ఆఫ్ అబ్జర్వేషన్లో 2 పార్ట్స్ ఉన్నాయి, 2 క్వశ్చన్స్కి 2 ఆన్సర్స్ ఇచ్చాం, నాట్ ఆన్సర్ 0. అండ్ పర్సెప్చువల్ స్పీడ్లో కూడా మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1లో 2, పార్ట్ 2లో 2, ఆన్సర్ 2, నాట్ ఆన్సర్ 0. ఇలా అయితే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. తర్వాత ఎగ్జిట్ ఎగ్జామ్ అయితే వస్తుంది. ఇలా అయితే మన టెస్ట్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ లైక్ చేయండి.